హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈ డిజైన్ చూస్తే మీకు ఏ వర్క్ గుర్తొస్తుంది? నన్ను ఒక సిస్టర్ అడిగారు మ్యాట్ వర్క్ రావట్లేదని. మీకోసమే నేను ఇలా అయితే డిజైన్ చేశాను. మీకు ఈజీగా సింపుల్గా మీరైతే ఈ మ్యాట్ వర్క్ అయితే వేసుకోవచ్చు అనమాట. చూడండి, నేను ఇలా చెక్స్ గీయటం వల్ల మీకు ఈజీగా అనిపిస్తుంది. నేను ఫస్ట్ సిల్క్ దారం తీసుకున్నాను. రెండు రీల్స్ తీసుకోవాలి, ఓకేనా? 2 రీల్స్ తీసుకోవాలి. మనం డబల్ దారంతోనే మ్యాట్ వర్క్ అనేది వేయాలి. మనం ఇక్కడ గీతలు గీసుకోవడం వల్ల మీకు ఎక్కడ గొలుసు వేసుకోవాలనేది తెలుస్తుంది, ఓకేనా? మనం ఇలా అడ్డంగా నేను గీతలు గీసాను కదా, అలా గీసేసుకోండి. గీసేసుకుంటే ఏమవుతుంది, అక్కడికి గొలుసు కుట్టు మొత్తం ఆ బాక్స్ ఫిల్ అయ్యే వరకు మనం ఆ కలరే గ్రీన్ కలర్, ఓకేనా? అది మొత్తం ఫిలప్ చేసేయాలి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది కదా. మీరు ఎక్కడెక్కడ వేయాలని ఉండదు. ఆ గీత ఎక్కడుందో మీకు గొలుసు కుట్టు అక్కడ రావాలి, ఓకేనా? లాస్ట్లో ఏంటంటే చిన్న గొలుసు వేసుకోవాలి. ఇప్పుడు ఆ గీతల మీద నేను గొలుసు కుట్టేసేస్తున్నాను. ఇక్కడ గొలుసు వేసి కింద చిన్న గొలుసు వేసుకోవాలి. చిన్న గొలుసు వేసుకోకపోతే ఏమవుతుందంటే మనం వెనక్కి వెళ్తాం చూసారా, అప్పుడు ఈ పెద్ద గొలుసు అంతా వెనక్కి వచ్చేస్తుంది. సిస్టర్ చూడండి, మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నాను. చూసి 1-2 సార్లు చూసి మీకు నిదానంగా మ్యాట్ వర్క్ అయితే ట్రై చేయండి, ఓకేనా? నేనైతే మీకు ఎలాగైతే అర్థమవుతుందో నేను అలా చెప్తున్నాను. చూడండి ఒకసారి. ఆ గీతల మీద మీరు గొలుసు కుట్టు వేసుకోండి. ఇక్కడ గొలుసు వేసి పైన చిన్న గొలుసు వేసుకోవాలి. చిన్న గొలుసు మాత్రం మర్చిపోవద్దు. తర్వాత దాని పక్కన ఇంకొక కలర్ వేయాలి కదా, జరీ దారం కానీ లేదంటే ఇంకొక కలర్ కానీ తీసుకోండి. సేమ్ కలర్ వేయకూడదు, మీకు అర్థం కాదు. ఫస్ట్లో ఏంటంటే మీకు సేమ్ కలర్ వేసేస్తే మీకు అది అంత బాగా అర్థం కాదు, వేయడానికి కూడా కుదరదు. వేరే కలర్ తీసుకున్నారనుకో మీకు ఈజీగా ఉంటుంది. సేమ్ ఇది కూడా మనం గీతలు గీసాను చూసారా, అంటే దీనికి ఫస్ట్ వేసిన గొలుసుకి మధ్యలో ఈ గొలుసు రావాలి కదా. మీరు ఇలా గీతలు గీసుకోవడం వల్ల ఏమవుతుంది, మీకు ఈజీగా అర్థమవుతుంది. అందుకే మీకోసమే నేను ఇలా గీతలు గీసి చెప్తున్నాను. చూడండి, ఈజీగా ఉంటుంది. ఆ గీతల మీద కింద మీరు ఎక్కడ వేసినా సరే చిన్న గొలుసు వేసుకోవాలి. చిన్న గొలుసు వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, వేసుకోకపోతే వెనక్కి వెళ్ళిపోతుంది. మీకు గొలుసు కుట్టు ఫస్ట్ బాగా వచ్చిందా లేదా చెప్పండి సిస్టర్ నాకు. ఒకవేళ రాకపోతే గొలుసు కుట్టు అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు గొలుసు కుట్టు వస్తే మీకు మ్యాట్ వర్క్ వస్తుంది. మ్యాట్ వర్క్ అన్నా గొలుసు కుట్టు అన్నా ఒకటే. మ్యాట్ వర్క్ ఏంటంటే మనకి చాప్ ఎట్లా ఉంటుందో సేమ్ అలా వేస్తాం, గొలుసు కుట్టుతోనే వేస్తాము. చిన్న గొలుసుల కన్నా కొంచెం పెద్ద గొలుసులు వేస్తాం. మీరు ఫస్ట్ స్టార్టింగ్లో నేర్చుకున్నారు చూసారా పెద్ద గొలుసులు, అదే వేస్తాము. కాకపోతే ఏంటంటే మనం ఒక గ్రీన్ కలర్ ఉంది, ఒక 10 లైన్లు సేమ్ ఒకేలాగా గొలుసు కుట్టు వేసాము, దానికి మిడిల్లో మనం ఇంకొక కలర్ వేస్తాము, అంతే. మీరు కలర్స్ వేస్తే మీకు బాగా కనిపిస్తుంది అనమాట. మీకు గొలుసు కుట్టు బాగా వచ్చిందనుకో మీకు మ్యాట్ వర్క్ వస్తుంది. ఒకవేళ గొలుసు కుట్టు రాకపోతే ఇంకొక 2 డేస్ ప్రాక్టీస్ చేయండి మీరు, ఓకేనా? ఈ కథమాయి కూడా ఏం చేస్తారంటే, నేను గ్రీన్ వేసిన తర్వాత గోల్డ్ వేసేయచ్చు. కాకపోతే ఏంటంటే మనం ఒక కలర్ వాడేసిన తర్వాత ఒక కలర్ అయిపోయిన తర్వాత ఇంకో కలర్ యూజ్ చేసుకోవచ్చు. అంటే ప్రతి దానికి ముడి వేసి మళ్ళీ కట్ చేసేసుకోకుండా నేను ఇలా వేస్తున్నాను. ఇలా కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ చూపించాను కదా, గ్రీన్ వేసిన తర్వాత ఆ దారం కట్ చేసేసి గోల్డ్ కలర్ వేసుకోవాలి. తర్వాత ఆ దారం కట్ చేసి మళ్ళీ గ్రీన్ కలర్ వేసుకోవాలి. అలా కాకుండా ఒక కలర్ అయిపోయిన తర్వాత ఇంకొక కలర్ కూడా ఎక్కించుకోవచ్చు. నేను అందుకే ఫస్ట్ ఇలా చూపించాను, నెక్స్ట్ ఇలా కూడా చూపిస్తున్నాను, ఓకేనా? మీకు సిల్క్ దారం తెగిపోతుంది అనుకుంటే జరీ దారంతో ప్రాక్టీస్ చేయండి, లేకపోతే కాటన్ దారంతో ప్రాక్టీస్ చేయండి. మీకు ఈజీగా వస్తుంది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేనైతే చెప్తాను. చిన్న గొలుసు వేసుకోవాలి, అంతే. మీకు కథమదంతా ఆ బాక్సులు గీసాను చూసారా, ఆ బాక్స్ మీద కుట్టుకొని వెళ్ళిపోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇంకా అసలు ఏమి చూసుకొని అవసరం లేదు. ఆ గీతల మీద చూసుకొని గొలుసు కుట్టేసేసుకుంటారు. మీకు మ్యాట్ వర్క్ అనేది ఫిల్అప్ అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. మీకు ఇది నేను బాక్స్ కింద గీసాను కదా, మీకు ఇది బాక్స్ కిందే కాకుండా పికాక్లో వేసుకోవచ్చు, అలాగే మ్యాంగోలో కూడా వేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్గా మీరు యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఒకసారి ట్రై చేయండి. ఇది వచ్చిన తర్వాతే మీరు మ్యాంగోలో వేయాలి. ఎందుకంటే ఇది పర్ఫెక్ట్గా వచ్చిందనుకో, కరెక్ట్గా మనం స్క్వేర్ షేప్లో గీసాం కదా, ఇది బాగా వస్తే నెక్స్ట్ అప్పుడు మ్యాంగోలో వాటిల్లో పికాక్లో ట్రై చేద్దరు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రం ఇలా స్ట్రైట్గానే మీరు కుట్టాలన్నమాట, ఓకేనా? మీరు ఏదైనా 3 కలర్స్ తీసుకోండి. లేకపోతే అంటే వాడిన కలర్ వాడకుండా కలర్స్ వేసుకున్నారనుకో ఇంకా చాలా బాగుంటుంది. కాటన్ దారంతో ట్రై చేయండి, లేకపోతే జరీ దారాల్లో కలర్స్ ఉంటాయి కదా, వాటితోనైనా ట్రై చేయండి, ఓకేనా? మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. మీకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను సిస్టర్. చూడండి, నేర్చుకోండి. ఎలా వచ్చిందో నాకు మళ్ళీ కామెంట్ అయితే చేయండి అనమాట. ఏమన్నా అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ ఇంకొకసారి మీకు అర్థమయ్యే విధంగా నేనైతే పెట్టడానికైతే ట్రై చేస్తాను.
మీకు గొలుసు కుట్టు బాగా వచ్చింది కాబట్టి మ్యాట్ వర్క్ కూడా చాలా బాగా వస్తుంది. నేను గీసినట్టుగా డిజైన్ గీసుకొని మీరైతే ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు వస్తుంది. కాకపోతే ఏంటంటే ఒక 3-4 డేస్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే 4th డేన మీకు కంప్లీట్గా మ్యాట్ వర్క్ అనేది బాగా వస్తుంది. ఓకేనా? అప్పుడు మీరు పికాక్లోను అలాగే మ్యాంగోలో కూడా వేసుకోవచ్చు అనమాట. మీ బ్లౌజ్ మీరే మ్యాట్ వర్క్తో ఒక మంచి డిజైన్ అయితే ట్రై చేయండి. ఓకేనా? తప్పకుండా మీకు వస్తుంది. నేనైతే మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పాను అనుకుంటున్నాను. ఓకేనా సిస్టర్? అలాగే అవుట్లైన్ కూడా మీరు గ్యాప్ లేకుండా దగ్గరగా వేసుకోండి. నేను చూపిస్తున్నాను చూసారా? మ్యాట్ వర్క్ ఫిల్అప్ అయిపోయిన తర్వాత ఇలా అవుట్లైన్ దగ్గరగా వేసుకోండి. ఫస్ట్ ఇలా బాక్స్ కింద గీసుకొని ట్రై చేయండి. ఇలా దగ్గరగా 2 వరుసలు వేసుకోండి. మీకు బాగా కనిపిస్తుంది గొలుసు కుట్టు. ఓకే, మీరు దేని మీద వర్క్ చేయకపోయినా మీకు గొలుసు కుట్టు ప్రాక్టీస్ అవ్వాలి కదా, అప్పుడు అవుట్లైన్ కూడా మీరు వేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా లాస్ట్లో నాట్ అయితే వేసేసుకోవాలి. ఓకే, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.